గత ప్రభుత్వంలో రేషన్ మాఫియాపై విచారణ చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో కూటమి సభ్యులు కోరారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని సభ్యులు ఎండగట్టారు. పేదలకు చెందాల్సిన రేషన్ను దోచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు, బాధ్యులపై కేసుల అంశంపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. సభ్యులు బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్, వెనగండ్ల రాము, రాధాకృష్ణ, వనమాడి వెంకటేశ్వరరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. అంతకుముందు కాకినాడ పోర్టు అడ్డాగా రీసైక్లింగ్ బియ్యం వెళ్లిపోతుందని, బందర్లో మాజీ మంత్రి కుటుంబ సభ్యులు ఏం చేశారో అందరం చూశామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. వాహనాల ద్వారా పంపిణీ చేసే నెపంతో ఈ దోపిడీని కేంద్రీకృతం చేశారన్నారు. లావోస్, అశోక ఇంటర్నేషనల్ కంపెనీలు ఎవరివో తేల్చాలని డిమాండ్ చేశారు. ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం అన్న తారక రామారావు గారు ప్రారంభించిన ₹2 కేజీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా, కాకినాడ పోర్టును అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో. ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో ₹10, ₹5 చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సార్థక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్స్‌చెక్కర్ మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ అవినీతి వల్ల జరిగిన పరిణామాల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెబుతున్నాను, దాని మీద ఏ కంపెనీలు, లావోస్ ఇంటర్నేషనల్, అశోక ఇంటర్నేషనల్, ఎవరు ఈ సంస్థలు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఎంతెంత సీజ్ చేశాం, సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం. బియ్యం అక్రమ రవాణా మాఫియాగా తయారైందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో పీడీఎస్ ద్వారా 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో 60,000 మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిత్యావసర వస్తువుల చట్టం సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. త్వరలో QR కోడ్లతో కూడిన రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మంత్రి నాదెండ్ల చెప్పారు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్ లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. వీటితో పాటు మేము అనేక అంశాలపైన మార్పులు తీసుకొస్తున్నాం. 2019 జూన్ నాటికి ప్రస్తుతానికి ఉన్న సామాజిక భద్రత పెన్షన్లు ఎన్ని అని వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. అయితే సభ్యులు రాకపోవడంతో సమాధానం లిఖితపూర్వకంగా పంపారు. 2019 జూన్ నాటికి పెన్షన్దారులు 53,85,796 మంది ఉండగా వీరి సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి 63,59,907 మందికి చేరిందన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 పెన్షన్లు తొలగించగా వీరిలో 10,791 మంది శాశ్వత వలసదారులు కాగా అనర్హులు 4,176 మంది ఉన్నట్లు మంత్రి తన సమాధానంలో వెల్లడించారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించడం అయినది. అందులో మూడో ప్రశ్నకు సమాధానం, అందులో 10,791 మంది శాశ్వత వలసదారుల కింద మరియు 4,176 మంది అనర్హుల కింద. మరి 4వ ప్రశ్నకు సమాధానం ఏమీ లేవు అధ్యక్ష. అయితే దీనికి ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయట చాలా పేపర్స్ రాస్తున్నాయి ఏంటంటే పెన్షన్స్ తొలగిస్తున్నారని. ఇప్పటివరకు అయితే మాత్రం కేవలం 14,000 పెన్షన్స్ కూడా తీయడం జరిగింది. అందులో 4,000 పెన్షన్స్ మాత్రమే ఇనెలిజిబిలిటీలో ఉన్నాయి అధ్యక్ష. ఎటువంటి పెన్షన్స్ కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎటువంటి పెన్షన్ తీయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ వెండేట్ అనేది లేకుండా ఖచ్చితంగా అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు.
వైసీపీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు సభ్యులు లేకపోయినా మంత్రి అచ్చెన్నాయుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ సంబంధ కారణాలతో 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా, వడ్డీ లేని రుణం, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమాలను అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2024 జూన్ కు ముందు 103 ఆత్మహత్యలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు వ్యవసాయ సంబంధ కారణాల వల్ల 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం, రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి మరియు రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతుల పునరావాసం కోసం మరణించిన రైతుల సభ్యులకు ఎక్స్గ్రేసియా, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలతో అమలు చేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠినమైన సెక్షన్స్ విధించడంతో పాటు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నివారించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.